సో అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సంసారంలో కూడా ఏ రోజు కూడా అంటే మీరు కొట్టుకోవడం తిట్టుకోవడము జరుగుతుంది ఎవరికైనా. సో అంటే ఇంటికి వెళ్ళి రావడము, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము అట్లా జరిగినాయా ఏదైనా సిచ్యువేషన్స్? ఎప్పుడైనా చెప్పినా నేనే పోతంటే పోయి మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి వచ్చేది మేడం. వాళ్ళ అమ్మల దగ్గరికి పోతే వాళ్ళ అమ్మలు కూడా ఏం రాకు మేమేం వస్తామని చెప్పి వాళ్ళ అమ్మలు కూడా అనేది మేడం. ఇక్కడేనా వాళ్ళ అమ్మ వాళ్ళ సేమ్ ఊరేనా? వాళ్ళ ఊరు ఇక్కడ నల్గొండ జిల్లా. నేనుండే ఆడికి వాళ్ళకి 100 కిలోమీటర్లు, ఈడికి 100 కిలోమీటర్లు మధ్యలో ఉన్నారు మీరు. మేము అక్కడ మధ్యలో. పిల్లల చదువు కోసం వెళ్ళిరా లేకపోతే బతుకు తెరువు కోసమేనా? మేము బతుకు అంతకు ముందే ఉన్నా మేడం. నేను 15 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయినా ఈ ఊళ్ళో. ఇప్పుడు ఈమె పర్టికులర్ గా ఇప్పుడు ఆయన శివన్ మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. ఈ 3 నెలల 6 నెలలు అని చెప్తున్నారు వీళ్ళ. చూడలేదు మేడం. చూడండి ఎట్లా చెప్పని కోసం చూడలేదు. అంటే జనరల్ గా నేను ఎందుకు అడుగుతున్నా అన్న అంటే ఇప్పుడు 10th క్లాస్ అయినా ఇంటర్ అయినా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే జనరల్ గా రావడము పలకరియడం అట్లా జరుగుతూ ఉంటది. రజిత ఫ్రెండ్స్ ఎవ్వరు ఆడోళ్ళు మొగోళ్ళు కూడా ఎవ్వరు రాలేదు మేడం. ఎవ్వరు రాలేదు. అంత దూరం అని ఎవరు కూడా రాలేదు. ఎంత దూరమో పోతున్నారు కానీ ఈమె రానియలేదా? ఏదైనా తెలుస్తుంది మా హస్బెండ్ పసిగడతాడని చెప్పేసి? తెలియదు మేడం. అది ఎవరైతే రాలేదు. ఏ అమ్మాయి రాలేదు, ఎవరు రాలేదు. చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఫ్రీ ఉండేది మేడం. మరి గెట్ టుగెదర్ ఎట్లా చేసుకున్నది? ఆన్లైన్ ఇప్పుడు సరే, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎవ్వరు వచ్చి పలకరించారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు పలకరించారు. అంటే గెట్ టుగెదర్ నిజమేనా అసలు? మరి పోయింది అని నిజమా, పోలేదా అని నిజమా అని ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా గెట్ టుగెదర్ కి పోయినప్పుడు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, పాత ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, మేము ఇక్కడ ఉంటున్నాం ఇంతమంది పిల్లలని మాట్లాడుకుంటారు. ఆమె 3 పిల్లలు చంపినప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి గెట్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎందుకు రాలేదు? మరి రాలేదు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు కదా మేడం. అంటే ఇవి నిజంగా గెట్ టుగెదర్ పోయిందా లేకపోతే జస్ట్ ఈయనతో మాట్లాడి తిరగడానికి పోయిందేమో? అట్లా కూడా మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే అందరం గెట్ టుగెదర్ పోయింది అంటున్నాము. గెట్ టుగెదర్ పోయినప్పుడు 3 నెలల 6 నెలల దోస్తనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా ఒకరైతే వస్తారు. అరే ఈమె మా క్లాస్మేట్ కనీసం అది ఇట్లా చంపిపోయిందట పిల్లలు చూడడానికి పోదామని చెప్పేసి కనీసం మిమ్మల్ని పలకరిస్తారు కదా. కానీ రాలేదు అని అంటే అంటే నా ఉద్దేశాలు అనుకుంటే నేను గెట్ టుగెదర్ పేరు పెట్టుకొని ఓన్లీ జస్ట్ వెళ్తూ తిరిగింది.